గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. అంటే చాలా మందికి తెలియదు తను ఇప్పుడు ఆన్ స్క్రీన్ ఎలా ఉంటారో తిలోత్తమ, పవిత్ర మనందరికీ తెలుసు. బట్ ఆఫ్ స్క్రీన్ అంటే చాలా జోవెల్గా ఉంటారు, చాలా మంచి మనిషి అని విన్నాం మేము కూడా. అది కొన్ని రీల్స్ నీది తను చూసినప్పుడు ఇప్పుడు చూస్తున్నప్పుడు మాకు అనిపిస్తుంది మీ ఇద్దరి మధ్య బాండింగ్ కూడా ఎలా ఉందో. ఎలా ఉంటారు అసలు ఆఫ్ స్క్రీన్? అసలు తను ఎలాంటి వ్యక్తి అండి? నేను థౌజండ్స్లో ఒక్క మాట చెప్తాను, నాకైతే అది తల్లి స్థానంలో ఉంది సార్. నన్ను ఒక చిన్న పిల్లోడ్లా చూసుకుంది. నేనైతే ఒక తల్లి స్థానంలో ఉందని నేను అనుకుంటాను. కానీ నా పవి చనిపోలేదు, మన పక్కల్లోనే ఉంది, మన పక్కనే ఉంది. లాస్ట్ ఏమన్నా మాట్లాడిందా చందు? జరిగే సిచ్యువేషన్ జరిగిన సార్ అదే అంటున్నాను నేను. నాకు ఇచ్చిన మెమరీస్ ఏంటంటే ఆ దేవుడు అంటారా లేకుంటే ఆ రావణాసుడు అంటారా ఏదో, కానీ ఇన్సిడెంట్ జరిగే 10 minutes ముందు తన పక్కన కూర్చుంది, మిడ్ స్లీప్లో లేచి, నాన్న నేను షూటింగ్ జిమ్కి వెళ్తున్నాను కదా, డైటింగ్ చేస్తున్నాను కదా, నా ఫింగర్ లూజ్ అయింది అని ఈ రింగ్ నాకు పెట్టింది సార్. ఈ రింగ్ నాకు పెట్టెళ్ళింది సార్. అవసరం ఏముంది సార్? నాకు అర్థం కాలేదు. మేము సంపాదించుకున్నాం, గోల్డ్ సంపాదించుకున్నాము, డబ్బులు సంపాదించుకున్నాం, అన్నీ ఉన్నాయి, కానీ ఈ రింగ్ నాకు పెట్టాల్సిన అవసరం ఏముందో నాకు అర్థం కాలే. ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి చందు? అంటే బెంగళూరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి అసలు అక్కడ పొజిషన్ ఏంటి అసలుకి? అంటే రకరకాల న్యూస్లు చూస్తున్నాం ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, తను భర్తకు దూరంగా ఉంటున్నారని చెప్పేసి. సార్ నేను ఇదే సుమన్ టీవీ తరంగా ఒకటి చెప్తున్నాను. ఏదేదో రాస్తున్నారు, నేను ఈరోజు ఓపెన్ అవుతాను లేకుంటే ఓపెన్ అవుతాను అనుకుంటే ఈరోజు నా ఎమోషన్తో ఓపెన్ అవ్వట్లేదు. నేను జెన్యున్గా చెప్తున్నాను. తను 2 చిన్న పిల్లలతో 3 సంవత్సరాలు 5 సంవత్సరాల పిల్లలతో బయటికి వచ్చేసింది. బిఫోర్ 20 years బయటకు వచ్చింది. అండ్ ఈరోజు విలేజ్లో అందరితో ఏం చెప్తున్నారు, విలేజ్లో అంటున్నారంటే, చందు నీతో ఉన్నప్పుడు నా పాప బాగుంది, 5 సంవత్సరాల నుంచి నా పాప సంతోషంగా బతుకుతుంది, ఈరోజు నీ ప్రపంచం, నీ కుటుంబాన్ని నువ్వు వదులుకొని నా పాపతో జీవితం చేస్తున్నావు, ఈరోజు నా పాప నీతో లేదు, ఎటు కాకుండా అయిపోయావు నువ్వు అని చెప్పి నా మీద ఎమోషనల్ చూపిస్తున్నారు వాళ్ళ పేరెంట్స్. ఫ్రాంక్గా చెప్పాలంటే ఈరోజు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మా కెరియర్. ఇన్ని రోజులు గుసగుసలు మాట్లాడుకున్నారు, ఏంటి పిచ్చిగా వాడికి పెళ్ళైంది, తనకి 2 పిల్లలు, ఏదేదో మాట్లాడుకున్నారు. కానీ ఈరోజు అందరు చెప్పుకున్నది ఏంటంటే, సార్ నేను అందరూ అనేదానికి ఏం చెప్తా అంటే ఏంటి మీ ఇద్దరు మధ్య ఉన్న బాండింగ్ అంటే ఏంటి? ఫ్రాంక్గా చెప్పాలంటే ఆఫ్టర్ దిస్ మేము బెంగళూరు నుంచి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇప్పుడు మేము ఏదైతే వస్తున్నామో, ఆఫ్టర్ దిస్ వీ వాంట్ టు రివీల్ దట్ వీఆర్ అన్ అఫీషియల్ హస్బెండ్ అండ్ వైఫ్. బట్ తన రాతలో లేదో, నా రాతలో లేదనుకుంటాను నేను, అంతే. బట్ వాళ్ళ పేరెంట్స్ సైడ్ నుంచి అంతా కూడా ఎవ్రీవన్ ఈజ్ హ్యాపీ. నేను అదే చెప్తున్నాను, చందు అనేవాడు పవిత్ర లైఫ్లో ఉంటే తను చిన్నప్పటి నుంచి కష్టాలు పడింది, ఇప్పుడైనా సుఖంగా ఉంటుందేమో అనుకున్నారు. తను సుఖపడే టైంలో వెళ్ళిపోయింది. వెళ్ళిపోవడం కాదు, నాకు ఎక్కడ కాకుండా అయిపోయింది లైఫ్. నీకు డ్రైవింగ్ చాలా బాగా వచ్చు, చాలా అలర్ట్గా ఉంటావు కదా? నేను డ్రైవింగ్లో ఉన్నాను. మేము యాక్చువల్గా ఆల్మోస్ట్ ఆల్ చాలా డ్రైవ్ చేసామని చెప్పి ఒక టెంపరరీ డ్రైవర్ని నమ్మకంగా పెట్టుకున్నాము. వాడు మమ్మల్ని రావణాసుని పిలుచుకున్నామని నేను అనుకోలేదు కదా. నేను మా ప్రాణాలు తీసుకోవడానికి ఒక టెంపరరీ డ్రైవర్, నా ఓన్ డ్రైవర్ని నేను పక్కన పెట్టి వాడిని పిలుచుకొని మా ప్రాణాలు తీసుకునే స్టేజ్కి వచ్చాను. అక్కడ టెంపరీగా పిలుచుకున్నాను. టెంపరీగా పిలుచుకున్నాం. నేను నీ డ్రైవింగ్ నాకు తెలుసు, అందుకని నేను అడుగుతున్నా. ఆన్ ద స్పాట్ వెంటనే మొత్తం కారు కూడా నుజ్జు అయిపోయింది. కారు ఆల్మోస్ట్ నుజ్జు అయిపోయింది. తను కూడా ఒక 30% లైవ్లో ఉంది. బట్ అదే చెప్తున్నాను నేను, మళ్ళీ అంబులెన్స్ వచ్చిందంటే నా పాప ఈరోజు బతికేది. అది అయితే ఎక్కువ జరిగింది కూడా డ్యామేజ్ తనకే. అండ్ తనే స్పాట్లో ఎక్కువ కింద పడిపోయి ఎక్కువ డ్యామేజ్ అయింది తనకు కూడా. అండ్ చూసాను నిన్న కూడా, మేము చూడగానే నేను షాక్ అయ్యా ఫస్ట్. అండ్ హ్యాండ్ ఫ్రాక్చర్ ఒకటే జరిగింది, ఇంకా మెయిన్ స్కల్ ప్రాబ్లం వల్ల ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ద పర్సన్. నేను అదే చెప్పాను మీతో మాట్లాడేటప్పుడు కూడా, నేను అదే అందరికీ చెప్తున్నాను. ఈ ఇన్సిడెంట్ జరిగిన 2.5 daysలో నేను ఎవరితోనైనా రాంగ్ బిహేవ్ చేస్తే ఐఎమ్ సారీ సీరియస్లీ. బికాస్ ఆఫ్ మై హెల్త్ ఇష్యూ ఐఎమ్ బిహేవింగ్ లైక్ దిస్. నేను ఒకటి చెప్తాను అబ్బా, సీరియస్గా ఒకటి చెప్తాను, ఈరోజు తనే ఉండి నన్ను తీసుకెళ్ళిన దేవుడు బాగుండేది. సీరియస్గా తనే ఉండి నన్ను తీసుకెళ్ళినా బాగుండేది ఆ దేవుడు. ఎందువల్ల అంత బాండింగ్ ఏర్పరచుకున్నావు తన మీద? అంటే ఏ టైంలో అనిపించింది తనతోనే ఉండాలి,
నేను కావాలి, తనకి నీడ్ ఉంది ఇప్పుడు తనకని ఎప్పుడు అనిపించింది నీకు? అంటే తన కష్టాలు చూసినప్పుడా, లేకపోతే ఎందుకంటే ఆర్టిస్టుల మధ్య పర్సనల్ లైఫ్ తొందరగా ఓపెన్ అవ్వరు తొందరగా ఎవరు కూడా. ఎంత బ్యాడ్ పొజిషన్లో ఉన్నా కానీ వీఆర్ వెరీ హ్యాపీ అని చెప్తారు కొంతమంది, ఎందుకంటే వాళ్ళకి అది ఇష్టం ఉండదు బయట చెప్పుకోవడానికి. సరే, ఇది ఒక్క విషయాన్ని నేను ఎప్పటి నుంచో మనసులో దాచుకొని ఇప్పుడు ఓపెన్ అప్ అవ్వమంటే అవుతాను, మీరు టెలికాస్ట్ చేస్తాను అంటే డెఫినెట్గా. వాట్ ఎగ్జాక్ట్లీ పవిత్ర టు మీ, అసలు మాది ఎలా స్టార్ట్ అయ్యింది అనేది నేను ఇప్పుడు చెప్తాను. మేము ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాము. ఆ ప్రాజెక్ట్ చేసే టైంకి 9:30 10 o'clock హీరో ఫ్లైట్ ఉంది. వీఆర్ ద విలన్స్. అక్కడ సీన్ ఏంటంటే హీరోయిన్ కేక్ కట్ చేస్తూ ఉంటే హీరోయిన్ కొంగుకి మేము మంట పెట్టాలి హీరోయిన్కి. అది ఎనీవేస్ అందరికీ తెలిసిందే, హీరోయిన్కి చేసేటప్పుడు మన విలన్స్కి జరుగుతుంది. తను చేసేటప్పుడు తన కొంగుకి పెట్టారు. ఆ రోజు ఏంటంటే ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు లైక్ వర్క్ తెలియని పిల్లోని పెట్టుకున్నారు. సమ్ టీపై ఉంది ఒకటి. టీపై ఉన్నప్పుడు వాడు కింద కూర్చొని రెడీ డైరెక్టర్ సార్ రెడీ అంటున్నారు చంద్రశేఖర్ అన్నప్పుడు వాడేం చేశాడు, మనకి చీర అన్నప్పుడు ఇంత చిన్న పెట్రోల్ పెడితే మంట వస్తే మనకు ఫ్రేమ్లో కనిపిస్తుంది. వాడేం చేశాడు, ఇంతవరకు స్పిరిట్లో ముంచేసరికి మంట అనేది ఇప్పుడు పంచభూతాలలో ఎవరికైనా రక్తం చూసినా వాటర్ చూసినా అన్కాన్షియస్ అవుతారు. అలాంటిది వాడేంటి, తనకు ఇక్కడ హీరోకి ఫ్లైట్ అవుతుంది, ఇక్కడ సీన్ అవ్వాలి, అవుట్పుట్ లేదు, ఆడు మంట పెట్టేసరికి మనిషి హైట్ అంతా మంటలేసింది. చుట్టూ ఉన్న 15 మెంబర్స్లో అందరూ ఉఫ్ అంటారు, చేతులు రాస్తారు. తను మంట వచ్చిన తర్వాత అన్కాన్షియస్ అయిపోయింది. ఇక నాకున్న మాసు నాకు పాపమో, ఈరోజు నేను చేసిన నాకున్న మాసే పాపం అనుకుంటా. నేనేం చేశాను, ఆ మంటను ఆర్పేసి అందరు అంటుంటే అందరు ఫ్యాన్లు పెట్టడం అదంతా జరుగుతుంది. నేను తప్పు చేసింది ఏంటంటే, తప్పు కాదు నేను చెప్పేది, తనని 2 స్లాబ్స్ కొట్టా గట్టిగా. కొట్టేసరికి అని రివీల్ అయింది బ్రీత్. టక హాస్పిటల్కి వెళ్ళాము. అంత జరిగిన తర్వాత తను కాన్షియస్కి వచ్చింది. సెలైన్స్ అన్ని ఎక్కిన తర్వాత డాక్టర్ ఇలా చిన్న తిప్పితే ఇక్కడ నేను కొట్టిన తను ఫేర్గా ఉంటుంది, మార్క్స్ పడ్డాయి. ఏంటమ్మా ఈ మార్క్స్ అంటే, ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరూ ఏం చెప్పారంటే, అయ్యో ఈ అబ్బాయే కొట్టాడు, చెప్తే ఏం లేదు కొట్టాడంటే. డాక్టర్ ఏమన్నాడంటే, ఈరోజు ఆ అబ్బాయి కొట్టినందుకే అమ్మాయి బ్రతికింది. అక్కడ స్టార్ట్ అయింది సార్. తనేమనుకుంది, వీడు నా లైఫ్ కాపాడాడు, వీడికి ఏదైనా చేద్దాము అనుకుంది తప్పితే వీఆర్ నాట్ ఇన్ టు రిలేషన్షిప్ ఆర్ సంథింగ్. జనరల్గా ఏమీ లేదు, జనరల్గా ట్రీట్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ డే వచ్చేసరికి, అంటే అందరికీ తెలిసి మన తెలుగు వాళ్ళకు ఉన్న ఊత పదం ఏంటంటే, ఎవడైనా కలిస్తే తిన్నావా అని అడుగుతాం. నేను జనరల్గా లొకేషన్ బ్యాగ్ పట్టుకొని ఏమమ్మా తిన్నావా, ట్యాబ్లెట్ వేసుకున్నావా సార్. మరి బెంగళూరులో అది ఉందో లేదో నాకు తెలియదు ఆ కల్చర్. తిన్నావా అనేసరికి వీడేంటి నిన్న ప్రాణం కాపాడాడు, ఈరోజు కేరింగ్ తీసుకుంటున్నాడు, అసలు వాట్ ఎగ్జాక్ట్లీ హీస్ ఇంత కేరింగ్ తీసుకున్నాడని తనకు మెల్లిగా స్టార్ట్ అయింది. తర్వాత తను నాకు నా హెల్త్ కేర్ తీసుకోవడము, ఆ అఫెక్షన్ మెల్లిగా స్టార్ట్ అయింది. దాన్ని మేము ఇంట్లో షేర్ చేసుకున్నాము. ఇంట్లో వాళ్ళు దాన్ని రాంగ్గా తీసుకున్నారు. నేను చెప్పాము టైం ఇవ్వండి, మేము అసలు వాట్ మేము ఇద్దరు పెళ్ళిళ్ళు అయ్యాయి, కట్ అయిపోతాము, వద్దు టైం ఇవ్వండి అంటే సమ్ లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్. ఈ 5 years నుంచి మేము ఉన్న ఈ 5 years ఐ కాన్ సే ఇట్స్ అ రిలేషన్షిప్. షీఈ్ మై లైఫ్, ఐ కెన్ సే షీఈ్ మై లైఫ్ అనొచ్చు. కానీ ఇక్కడ రాంగ్గా క్రియేట్ చేసి ఏదో చేసి టార్చర్ చేశారు. సరే టార్చర్ అంతా తప్పించుకొని ఇప్పుడు మంచిగా బ్రతుకుదాం అనే టైపులో షీఈ్ నాట్ దేర్. అంటే తన రియల్ లైఫ్లో తన హస్బెండ్ ద్వారా టార్చర్ పడిందని ఎప్పుడైనా షేర్ చేసుకుందా? అంటే చిన్న ఏజ్లోనే డైవర్స్ అయిపోయింది. తను ఎప్పుడు బాధపడ్డా కూడా బాధని మోటివేట్గా తీసుకునేది. వాళ్ళెవరో చేస్తే నా పిల్లలు ఎందుకు, పిల్లలు దే ఆర్ గోల్డ్ అబ్బా, సీరియస్లీ దే ఆర్ గోల్డ్. ఒక బాబు ఒక పాప. అండ్ వాళ్ళు ఇంకో విషయం మీకు మేజర్గా చెప్పాల్సింది, అక్కడ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక 50 meters తను ఉంది, తను పాప ఇద్దరు వచ్చినప్పుడు పడిపోయింది. లేదు తన చెల్లి కూతురు వచ్చింది. మెయిన్గా తన పిల్లలు వచ్చినప్పుడు ఐ వాజ్ ఇన్ టు ఐసీయూ. తను వచ్చినప్పుడు ఒక లైక్ ఒక 20-30 meters తను ఉంది. బట్ ఏ పిల్లలైనా కన్నా తల్లి దగ్గరకు వెళ్తారు. అవునవును. కానీ నా దగ్గరకు వచ్చారు, వాళ్ళకి న్యూస్ తెలిసి, సరే అమ్మ ఎలాగో, అంకుల్ మీరు ఎలా ఉన్నారు, అమ్మ చెప్పింది మమ్మల్ని బాగా చూసుకోమని. మేము చూసుకుంటాం అంకుల్, మీరు ఏడవకండి, బాధపడకండి, మేము ఉన్నాం అంకుల్ మీకని. పిల్లలు గోల్డ్ అబ్బా, సీరియస్గా మేము చూసుకుంటాం అంకుల్. మీరు అమ్మ ఆల్రెడీ చనిపోయిందని తెలుసు, కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏడ్చడం, ఫస్ట్ అంకుల్ ఎలా ఉన్నాడో నా దగ్గరకు వచ్చారు. అండ్ అదేంటో అది సృష్టి అంటారా దేవుడు అంటారా, 1 week ముందు నుంచి అమ్మ చెప్తూ ఉందంట, అమ్మ చందు అంకుల్ అంతా 0 అయిపోయాడు, మీరే చూసుకోవాలి, మనమే చూసుకోవాలి, ఏది లోటు రావద్దమ్మా వాడికి
అది ఎందుకు చెప్తుందో 1 వీక్ నుంచి నాకు తెలియదు, నా దగ్గరికి ఎందుకు చెప్పారు. న్యూస్లో ఇంకోటి వస్తుంది చందు, ఈ చనిపోయే ముందు కూడా ఒక 6 నెలల ముందు, సంవత్సరం ముందు కూడా తన సూసైడ్ అటెంప్ట్స్ చేసుకున్నారు అని. See, that is what I'm telling you. It's not a 6 months back. తను హైదరాబాద్కి వచ్చి 6 years అవుతుంది. ద ప్రాజెక్ట్ నేమ్ కాల్డ్ నిన్నే పెళ్ళాడతా. ఆ ప్రాజెక్ట్ మీరు కావాలంటే యూట్యూబ్లో కొట్టండి రా బాబు, నేను అదే చెప్తున్నా. యూట్యూబ్లో వచ్చినప్పుడు నిన్నే పెళ్ళాడతా ప్రాజెక్ట్ అయిపోయి కూడా 4.5 years అవుతుంది. త్రినేని స్టార్ట్ అయ్యి కూడా 4 years అవుతుంది. అలాంటిది తను హైదరాబాద్ రాకముందుకు సొసైటీ ఇక్కడ ఎందుకు చెప్తుంది? 6 months తను మెయిన్గా పాస్ట్లో జరిగింది 20 years బ్యాక్. కరెక్ట్గా వినండి ప్లీజ్. అండ్ ఇప్పుడు ఇంకొకటి, ఇదొకటి యూట్యూబ్ ఓపెన్ చేస్తే 200-300 వీడియోలు వస్తున్నాయి. అందులో తను చెప్పే ఇంటర్వ్యూలో బ్యాక్గ్రౌండ్లో నా ఫోటోలు పెట్టడము, ఒక సైకోని పెళ్లి చేసుకోవడము, లేకుంటే ఒక సొసైటీ. ప్లీజ్ ఓపెన్ ద వీడియో. మీ అవుట్పుట్ కోసమో, మీ రేటింగ్ల కోసమో, డబ్బుల కోసమో వీడియోలు చేయకండి. మీకు దండం పెడతాను ప్లీజ్. ఓ మనిషి పోయింది, మాకు జీవితాలు ఉన్నాయి, మాకు బ్రతుకులు ఉన్నాయి.